ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరిపాక ఏలూరు నదీ తీరాన వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం నందు జ్యోతుల నెహ్రూ మణి, జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి, తోట సర్వరాయుడు సునీత దంపతుల ఆధ్వర్యంలో కోటి పార్థివలింగ మహారుద్రాభిషేకం ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు 11 రోజుల పాటు నిర్వహించి గురువారం ఉదయం 8:30 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమంతో కోటి పార్థివలింగ మహారుద్రాభిషేకం ముగించారు. ఈ ముగింపు కార్యక్రమానికి హాజరైన శ్రీ శృంగేరి జగద్గురు కృపాపోషిత తుని తపోవన శ్రీ మఠాధిపతులు పూజ్య శ్రీ జగద్గురు పరమహంస శ్రీ సద్గురు సచ్చిదానంద సరస్వతి మహాస్వామి హాజరై పూర్ణాహుతి కార్యక్రమాలు పాల్గొని కోటి లింగాలను దర్శించుకున్నారు. అనంతరం 11 రోజులుగా మహారుద్రాభిషేకం అందుకున్న కోటి పార్థివ లింగాలను భక్తుల స్వహస్తాలతో ఏలూరు నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యుడు మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని కోటి లింగాలను దర్శించుకున్నారు. చిన్నారులు భరతనాట్యంతో భక్తులను అలరించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఇంతటి గొప్ప మహాయజ్ఞం చేయడం చాలా కష్టతరమైన పని అని, ఆ శివుడి సంకల్పంతో జ్యోతుల నెహ్రూ కుటుంబ శృంగేరి మఠాధిపతుల దివ్య ఆశీస్సులతో నిర్విఘ్నంగా నిర్వహించి ఈ రోజు పూర్ణాహుతితో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఈ లింగాలను ఏలేరు నదిలో నిమజ్జనం చేసి ఒక గొప్ప క్షేత్రంగా శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం విరాజిల్లుతుందని స్వామీజీ అన్నారు. స్వామి దేవాలయం నిర్మాణం చేయుట, అదేవిధంగా ఇక్కడ క్షేత్రానికి ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం. ఈ మధ్యకాలంలో ఎవ్వరూ ఈ విధంగా చేయలేనటువంటి ఒక కార్యక్రమం ఏమిటి అంటే పార్థివలింగ పూజ. కృత్తికలతో పరమేశ్వరుణ్ణి ప్రతిరూపాన్ని చేసి అర్చించుట. అది సామాన్యంగా పార్థివలింగ పూజ ఒకటి చేస్తాం, లేదా మహాలింగార్చన 300 చిల్లర, లేదా సహస్రలింగార్చన. కానీ ఇక్కడ జగద్గురువుల యొక్క సమ్మతితో కోటిలింగార్చన చేయటం అన్నది ఈ ప్రాంతానికే కాదు, మన యొక్క దేశానికి, మానవాళికి ఇది చాలా చక్కటి. ఇట్లాంటి ఒక తలంపు కలగటం అన్నది సామాన్యంగా కలిగేది కాదు. ఒక సత్పురుషుల యొక్క సాంగత్యము చేత అది కలుగుతుంది. ఆ తలంపు కలగటం, ఆ కలిగిన దాన్ని
గురువుల సన్నిధిలో నివేదించి గురువుల యొక్క అనుమతిని తీసుకుని ఇంతటి రచన చేయాలనేటువంటి ఒక భాగ్యం మన జ్యోతుల నెహ్రూ గారు వారి కుటుంబానికి కలగటం అంటే గురుభక్తి యొక్క నిదర్శనం. అది సామాన్యంగా ఎక్కడైనా కార్యక్రమాలు సాగుతూ ఉంటాయి, చాలా జరుగుతూ ఉంటాయి, స్వాగతిస్తూ ఉంటారు. కానీ నాకొక నియమం, శృంగేరి జగద్గురువులను ఎవరు పూర్తిగా వారు సేవించి వారి అనుగ్రహాన్ని బడసిరో వారు చాలా భాగ్యజనులు, సుకృత సంపన్నులు. అట్టివారు వచ్చి కోరేటప్పటికీ గురువుగారి యొక్క అనుగ్రహంతో ఇక్కడికి రావటం జరిగింది. వస్తే ఇది మనం ఒక క్షేత్రానికి పోతే ఓ దర్శనం కలుగుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికీ 12 జ్యోతిర్లింగ దర్శనం, ఆ పిదప కోటి. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.